పెండ్లి కుమార్తె గురించి మనం చూసుకుంటే గనక మరి కొద్దిసేపట్లో వివాహము చేసుకుని పోయే పెండ్లి కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆ పెండ్లి కుమార్తె గురించి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆమె సిద్ధపాటు అంటే దేవుడు చెప్తున్నాడు ఒక సన్నివేశాన్ని. పెండ్లి కుమార్తె అంటండి తన ఆభరణములు మరుచున అంటున్నాడు దేవుడు. నిజమే కదండి. అంటే పెండ్లి కుమార్తె వాస్తవానికి పెండ్లి జరిగే సమయంలో అవసరమైతే తినటం కూడా మానేస్తారు. అంటే అవసరం టిఫిన్ చేయడం మానేస్తారు, టీ తాగడం కూడా మానేస్తారు, భోజనం కూడా మానేస్తారు. దేనికంటే? ఎందుకంటే వాళ్ళకున్న ఆభరణములు కంటే వాళ్ళకి ఇంకా మరేది ఎక్కువ కాదు. కారణం ఏంటంటే స్త్రీ తను చేసుకోబోయే భర్తకు చాలా అందంగా కనబడాలని, చేసుకోబోయే భర్తకు చాలా క్యూట్గా కనబడాలని, చాలా అందంగా కనబడాలని, నేను నా భర్తకి నచ్చాలని ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఆహారమైనా మర్చిపోతుంది, టీ తాగటమైనా మర్చిపోతుంది, ఏమైనా మర్చిపోతుంది. నా మర్చిపోంది ఏదైనా ఉన్నదంటే మరి ఆభరణములు మర్చిపోదంట, వడ్డానము మర్చిపోదంట. ఆ మాట నిజమే కదండి. మనం కూడా వ్యక్తిగతంగా చూస్తూ ఉంటాం, చాలా పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం. ఆ పెళ్ళిలో స్త్రీ చాలా ఆభరణాలు పెట్టుకుంటూ ఉంటుంది. చెవులీలు కానించి, మరి ముక్కు పొడుగ కానించి, వడ్డానం కానించి, గాజులు కానించి ప్రతి వస్తువులు కూడా ఆమె చాలా అందంగా కనపడాలి నేను నా భర్తకి అని ఏ వస్తువు కూడా మర్చిపోదు. అవసరమైతే వెనక్కి వెళ్ళి మరి పెట్టుకుని వస్తుంది స్త్రీ. చూడండి, దేవుడు ఒక మాట, చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచున. దేవుడు అంటున్నాడు కన్యక అంట మరి ఆభరణములు మరుచున. రెండు విషయాలు. కన్యక అంటే పెండ్లి కాని అమ్మాయి తప్పనిసరిగా ఆభరణాలు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటుంది. అదేమైనా కావచ్చు, వస్త్రాలు కావచ్చు, చెవులీలు కావచ్చు, ముక్కు బుడగ కావచ్చు, ఆభరణాల మీద ఎక్కువ మర్చిపోదు. ఒక పెళ్ళికి వెళ్తుంది అనుకోండి, పెళ్ళి కాని అమ్మాయి చాలాసేపు రెడీ అవుతుంటుంది. మరి తప్పనిసరిగా అన్ని వస్తువులు పెట్టుకోవాలి, వివాహానికి వెళ్ళాలి నా ఆలోచనతో పెళ్ళి కాని స్త్రీ ఆ కన్యక మనకు కనబడుతూ ఉంటుంది. రెండో స్త్రీ ఎవరంటే మరి పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచున. పెండ్లి కుమార్తె తన వస్త్రదానంలో సమస్తాన్ని పరిపూర్ణంగా పెట్టుకుంటుంది. వడ్డానం మర్చిపోదు, చెవులీలు మర్చిపోదు. ఇలాగ అన్నీ కూడా నేను పెట్టుకోవాలి, నా భర్తకు నచ్చాలి అని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోదు. నేను ఇందాక చెప్పాను మీకు, టిఫిన్ తినటమైనా మానేస్తుంది, భోజనమైనా మానేస్తుంది కదండి. టీ తాగటం మానేస్తుంది, కాఫీ తాగటం మానేస్తుంది, పాలు తాగటం మానేస్తుంది, ఇలాగ ఏమైనా మానేస్తుంది. కానీ ఈ ఆభరణాల విషయంలో చాలా మెలకుగా ఉంటుంది స్త్రీ. మరి కింద చెప్తున్నాడు ఇంకా దేవుడు ఇంకేమన్నాడు? నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరిచి ఉన్నారు. దేవుడు ఒక విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు. ఆ విషయాన్ని చెప్పడం కొరకు ఫస్ట్గా ఎవరిని తీసుకున్నాడు? స్త్రీని తీసుకున్నాడు. కన్యకైన స్త్రీని తీసుకున్నాడు, పెండ్లి కుమారుని తీసుకున్నాడు, పెండ్లి కుమార్తెను తీసుకున్నాడు. ఈ పెండ్లి కుమార్తె మనకు ఎలా కనబడుతుంది అంటే తన జీవితంలో వివాహ సమయంలో, పెళ్లి సమయంలో తమ ఆభరణాలు మర్చిపోదు, తన వస్త్రాలు మర్చిపోదు, చాలా మెలకుగా కనబడుతుంది మనకు స్త్రీ. అదే విధముగా దేవుడు అంటున్నాడు, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరిచి ఉన్నారు. మరొకసారి చెబుతున్నాను, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరిచి ఉన్నారు. దేవుడు బాధ ఏంటంటే పెండ్లి కుమార్తె ఎలాగైతే తన వస్త్రాలు మర్చిపోదు, తన ఆభరణాలు మర్చిపోదు, నా ప్రజలు నన్ను మర్చిపోయారు అంటున్నాడు. ఇక్కడ విషయం ఏమిటంటే ప్రజలని దేవుడు స్త్రీతో పోల్చుకుంటూ వచ్చాడు, పెండ్లి కుమార్తెతో పోల్చుకుంటూ వచ్చాడు. అందుకే కదండి మరి 5 బుద్ధి లేని కన్యకులు, 5 బుద్ధి కలిగిన కన్యకులు. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు 5గురేమో సిద్ధపాటు కలిగి ఉన్నారు, 5గురు సిద్ధపాటు లేకుండా విడవబడ్డారు, 5గురు యేసు ప్రభు వారితో కూడా వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే సంఘమును పురుషుడని స్త్రీ అని భేదము లేకుండా
ఈ భూ ప్రపంచం మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కన్నికతో పోల్చాడు దేవుడు. ఈ కన్నిక సిద్ధపాటు కలిగి ఉండాలి. పెండ్లి కుమారుని వివాహం చేసుకునే సమయంలో పెండ్లి కుమార్తె ఎలాగే తన వడ్డాను మర్చిపోదు, తన ఆభరణములు మర్చిపోదు, అలాగే మర్చిపోదు. కానీ లోకానుసారంగా మనం చూసుకుంటే మనుషులు అనేవారు దేవుణ్ణి మర్చిపోయారంట. ఎన్ని దినాలు మర్చిపోయారు? లెక్కలేనన్ని దినాలు మర్చిపోయారు. ఎన్ని దినాలండి? లెక్కలేనన్ని దినాలు నన్ను మరిచి ఉన్నారు. దేవుని బాధ అండి. దేవుడు ఎవరికి అర్థమయ్యాడండి? అలా దేవుడికి ఎవరికి అర్థమయ్యాడు? దేవుడు ప్రపంచానికి అర్థం కాలేదు. దేవుని బాధ అర్థం కాలేదు. దేవుని మనస్సు అర్థం కాలేదు. చాలాసార్లు తల్లిదండ్రులు అంటారు, అయ్యా మా పిల్లలు మమ్మల్ని మర్చిపోయారు, బాధపడతారు కదండి. అదే విధముగా దేవుడు అంటున్నాడు, నా పిల్లలు నన్ను మరిచిపోయి ఉన్నారు. పెండ్లు కుమార్తె వడ్డానము వస్తువులు మరిచిపోదా? మరిచిపోదు. కానీ నా ప్రజలు, నా బిడ్డలు లెక్కలేనని దినాలు నన్ను మరిచిపోయారని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుడు చింతిస్తూ ఉన్నాడు. దేవుడు కృంగిపోతూ ఉన్నాడు. ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి మరిచిపోయావా? రెండు రకాల ప్రజలు మనకు కనపడతారు. ఒకరు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడలే. అయితే పుట్టిన కొంతమంది ఏమైపోయారంటే దేవుని ఎద్దుకు రాకుండా మాకు దేవుడు ఎవరో తెలియదు, మాకు దేవునితో పని లేదు, ఏ దేవుడైతే మాకేంటి అని దేవుని ఎద్దుకు రాని వారు ఒక వర్గం అయితే, ఒక వర్గం ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది సంఘములో కొనసాగుతూ కూడా కొన్ని సమస్యలను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సమస్యలను బట్టి, అది ఏదైనా కావచ్చు, ఏదో కలిసి వచ్చేది కావచ్చు, కలిసి రాంది కావచ్చు, సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, కొన్ని పరిస్థితుల్లో యేసు ప్రభువారిని తెలుసుకున్న ప్రజలు కూడా లెక్కలేని దినాలు మరిచిపోయిన వారు కూడా లేకపోలేదు. రెండు వర్గాల గురించి నేను చెప్తున్నాను. ఒక వర్గము అసలు సువార్త చెప్తే వినని వర్గం, వాళ్ళు దేవుని మర్చిపోయారు, వాళ్ళ గురించి కూడా దేవుడు బాధపడుతున్నాడు. రెండో వర్గం అలాంటి దేవుని తెలుసుకొని కూడా దేవుని ఎద్దకు రాకుండా మర్చిపోయిన వర్గం. ఈ రెండు వర్గాల గురించి దేవుడు బాధపడుతున్నాడు. లెక్కలేనని దినాలన్నీ మర్చిపోయారు వాళ్ళు అంటున్నాడు. దేవుడు బాధ మీకు అర్థమవుతుందా? దేవుని మనస్సు మీకు అర్థమవుతుందా? దేవుని ఉద్దేశం మీకు అర్థమవుతుందా? దేవుడు బాధపడుతున్నాడు. లెక్కలేనన్ని దినాలను నా ప్రజలు మర్చిపోయారు అంటున్నాడు. ఒకసారి చూడండి, 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లును అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్టులను తొలిపించుకుని ఉన్నారు. దేవుడు ఆ రోజులో ఉన్న సంఘానికి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు. చూడండి, దేవుడు బాధపడుతున్నాడు. నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు. మరిచిపోయి ఏం చేశారు? జీవజలము ఓటరినని విడిచిపెట్టి తమ కొరకు తొట్లుని ఏర్పరచుకున్నారు. ఇది మీకు అర్థం కావాలంటే, మన ఇంటి దగ్గర గేదెలు, ఆవులు, ఎద్దులు ఉంటాయి కదండి, వాటి కొరకు గోళాలు పెడతాం, మనం తొట్లు పెడతాం నీళ్లు తాగడం కొరకు. అవి తాగేస్తాయి వేసిన వెంటనే. మరలా ప్రొద్దుటి పోస్తే తాగేసిన తర్వాత మళ్ళీ అది ఎప్పుడు వేస్తారని చూస్తూ ఉంటుంది. మళ్ళీ నీళ్ళు ఎప్పుడు వేస్తాం తాగుదామని ఆ గేదె కానీ ఆ దూడ కానీ చూస్తూ ఉంటుంది. ఎందుకని? అది జీవజలం ఓట కాదు. మనం నీళ్ళు వేస్తే తప్ప మరి అందులోకి వాటర్ రాదు, మనం మళ్ళీ వెయ్యాలి. అలాగే దేవుడు అంటున్నాడు, నా ప్రజలు 2 నేరాలు చేశారు. నెంబర్ 1 నేరం ఏమిటంటే నన్ను విడిచిపెట్టేశారు అన్నాడు. రెండవ నేరం ఏంటి ప్రభు అంటే, నన్ను విడిచిపెట్టి జీవజలం ఓటైన నన్ను విడిచిపెట్టి తమ కొరకు తొట్లును ఏర్పరచుకున్నారు, గోళాలు సిద్ధపరచుకున్నారు. ఇదివరకు మన దగ్గర ఇంటి దగ్గర గోళాలు ఉండేవి కదండి, అవి బద్దలైపోయే గోళాలు సిద్ధపరచుకున్నారని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుడు జీవజలము ఓట, మన ఇంటికడ వరకు గవర్నమెంట్ వారు నూతులు తవ్వించారు కదండి. నూతులు ఎంత తోడితే అంత తోడుకున్నంతసేపు కూడా వాటర్ వస్తూనే ఉంటుంది. ఇంకా మంచి వాటర్ వస్తుంటుందండి, తోడు కొలది కూడా మంచి వాటర్ వస్తుంటుంది. అది జీవజలపు ఓట. లేదా మీ గోలుములో చూడండి, ఒక డబ్బాలో చూడండి, వాటర్ వేసిన తర్వాత ఒక 2 బాల్సులు తోడితే అందులో వాటరు ఉండదు. దేవుడు అది చెప్తున్నాడు. నన్ను విడిచిన వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, నేను జీవజలపు ఓట,
నన్ను విడిచిపెట్టేసి ప్రజలు గోలాలు సిద్ధపరచుకున్నారు, బద్దలైపోయే తొట్లు సిద్ధపరచుకున్నారు. దానికి అర్థం ఏంటి తెలుసండి? దేవుడు అంటున్నాడు, నాతో మీరుంటే నిత్యం నిరంతరం మీకు సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇదిగో మరి మీకు కావలసిన సమస్తాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ రోజుల్లో ప్రజలంట, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే తెలుసండి? దేవుణ్ణి విడిచిపెట్టి బద్దలైపోయి తొట్లని ఏర్పరచుకున్నారంట. దానికి అర్థం ఏంటి తెలుసండి? వాళ్ళు ఆ రోజుల్లో దేవుని విడిచిపెట్టేసి వేరే విగ్రహారాధనకు జోలికి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశాన్ని నమ్ముకున్నారు, వేరే దేశాలను ఆశ్రయించారు, దేవుని విడిచిపెట్టేశారు, లోకంలో రాజులను వారు నమ్ముకున్నారు. అందుకే ఆ రోజుల్లో వారు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా సమస్యలు పడ్డారు. ఈరోజు దేవుడు నీకు నాకు ఈ మాటల ద్వారా ఏం పాఠం నేర్పిస్తున్నారో తెలుసండి? ఒకవేళ మనం కూడా లెక్కలేని దినాలు ఈ లోకంలో ఏదో దొరుకుతుందని, ఏదో వస్తుందని, ఏదో ఉన్నదని, ఏదో చూసుకుని, ఎవరినో చూసుకుని, ఏంటో చూసుకుని దేవుని మందిరాన్ని మానేసాం మనం, దేవుని విడిచిపెట్టేసాము మనము, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాం మనం. అయితే మనం ఎవరిని విడిచిపెట్టామో తెలుసండి? జీవ జలపు ఓటని విడిచిపెట్టేసి మనము మన కోసం చిన్న చిన్న గోళాలు సిద్ధపరచుకున్నాం, చిన్న చిన్న బాలిసలు సిద్ధపరచుకున్నాం. వాటి ద్వారా నీ జీవితం అంతమే తప్ప దానికి సంతోషం ఉండదు. ఎంతకాలం నువ్వు దేవుడి ఎద్దుకు రాకుండా, దేవుని చెంత లేకుండా, దేవుడితో లేకుండా నువ్వు సిద్ధపరచుకున్న తొట్టు లేపాటివి ఎన్ని రోజులు సంతోషంగా ఉండగలుగుతావు? దేవుడు లేకుండా. దేవుడు అదే బాధపడుతున్నాడు. నేను లేకుండా మీరు ఎంతకాలం సంతోషంగా ఉంటారు? నేను లేకుండా మీరు ఎంతకాలం సమాధానంగా ఉండగలుగుతారు? నేను లేకుండా మీరు ఎంతకాలం ఆశీర్వాదంగా ఉండగలుగుతారు మీరు? దేవుడు బాధపడుతున్నాడు. ఈ రోజున దేవుడు ఆవేదన కూడా అదేనండి, దేవుడు బాధ కూడా అదే. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడుగుడి, అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడవమని చెప్పుచున్నారు. మిమ్మను కాపు కాయుటకు నేను కావల వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయి బోర ధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. చాలా విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. దేవుడు అంటున్నాడు, యెహోవాలాగా సెలవిచ్చుచున్న మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గం గురించి విచారించండి, మేలు కలుగు మార్గమేదని అడగండి. ఇప్పుడు మనం ఒకసారి ప్రతి మనిషి కూడా తమ జీవితాన్ని తాము ఆలోచించుకోవాలి. ప్రతి మనిషి కూడా ఒకసారి ఆగి యోచించాలండి. ఎందుకో తెలుసా? మనం వెళ్తున్న మార్గం ఏంటి? ఏ మార్గంలో ఉన్నాం మనము? పురాతన మార్గములు అంటే మనం ఒకసారి పరిశీలించాలి. నిజమైన దేవుడు ఎవరు? ఆ దేవుణ్ణి నమ్ముకుంటే వచ్చిన సమాధానం ఏంటి? ఆ దేవుణ్ణి నమ్ముకుంటే వచ్చే శాంతి ఏంటి? ఆ దేవుణ్ణి నమ్ముకుంటూ వచ్చే మనకు లాభం ఏంటి అని ప్రతి మనిషి విచారించి మనం చూడాలి. ఈరోజు ఆ విచారణ మనకున్నదా? ఆ పురాతన మార్గాల్ని ఆలోచన మీకున్నదా? అందుకంటున్నాడు కిందకు వచ్చేసరికి, మరి మేలు కలుగు మార్గమేది అని అడుగుడి, అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఈ రోజుల్లో చాలామంది బ్రతుకుల్లో ఎందుకు నెమ్మది లేదండి? ఎందుకు సమాధానం లేదండి? ఎందుకు శాంతి లేదండి? చాలామందికి డబ్బున్నా సమాధానం లేదు, కొంతమందికి డబ్బు లేక సమాధానం లేదు, కొంతమందికి ఫ్యామిలీ ఉండి సమాధానం లేదు, మరి కొంతమందికి ఫ్యామిలీ లేకపోయినా సమాధానం లేదు. సమాధానం, సంతోషం అనేది గుర్తుపెట్టుకోండి, డబ్బు ద్వారా వచ్చేది కాదు, ధనము ద్వారా వచ్చేది కాదు, ఇదిగో బంగారం ద్వారా వచ్చేది కాదు, అది లోకములో దేని ద్వారా వచ్చేది కాదు, కానీ అది దేవుడు మార్గంలో నడిచిన వారికి మాత్రమే సొంతం. దేవుడు అంటున్నాడు, ఆ మార్గాలు తెలుసుకోండి, అనుభవపూర్వకంగా తెలుసుకోండి, అందులో నివసించండి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని దేవుడు చెప్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో సంతోషం ఉందా? నెమ్మది ఉందా? శాంతి ఉందా అంటే చాలామంది నేను చెప్తాను లేదని నేను చెప్తాను. చాలామందికి అది లేదు. అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది? ఎప్పుడు మనం శాంతిగా ఉంటాం, ఎప్పుడు మనం నెమ్మదిగా ఉంటాం, ఎప్పుడు మనం సంతోషంగా ఉంటామంటే మనలోకి ఆ దైవ గుణాలు రావాలి, ఆ దేవుడు మనలోనికి రావాలి, ఆ దేవుడు మార్గంలో నడిస్తే తప్ప ఆ సంతోషం మనం అనుభవించలేం. ఆ దేవుడు మార్గంలో మనం ఉంటే తప్ప ఆ ఆనందాన్ని మనం అనుభవించలేము. ఇది ట్రూత్, నిజము. ఇది మనందరం కూడా నమ్మాలి. అయితే అలా అంటున్నారంటండి,
అలా అంటున్నారంట. ఆ, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచున్నాను, ఆలకించుడి వారు చేయ బోరధ్వని వినబడుచున్నది. ఈ ప్రపంచంలో ప్రతి వారిని కాపు కాయటానికి మరి ఎవరు కాపు కాయ వారిని దేవుడు ఉంచున్నాడండి. ఎవరు వాళ్ళు? వాళ్ళ పాస్టర్లు, వాళ్ళ దైవజనులు. వారు బోరధ్వని వస్తున్నారు. బోరధ్వని ఏంటా బోరధ్వని? వాక్యం ద్వారా మేము అరుస్తున్న అరుపులు ఇవే. ఎందుకు వాక్యం చెప్తున్నాం? ప్రపంచమంతా కూడా చాలామంది సేవకులు అందరం కలిపి ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాం? ఎందుకు వాక్యాన్ని బోధిస్తున్నాం? ఇదిగో మీరు రమ్యమైన మార్గంలోనికి రావాలని, నిజమైన దేవుని దగ్గరికి రావాలని, మీరు సమాధానం పొందుకోవాలని, శాంతి పొందుకోవాలని, సంతోషం పొందుకోవాలని, పరలోకం పొందుకోవాలని ఈ లోకములో దేవుడు సేవకులు ఏర్పరిచాడు. ఆ సేవకులు ఎవరో కాదు, మేము ప్రకటిస్తున్నాం, బోధిస్తున్నాం. అయితే వీళ్ళు అంటున్నారంట, అయితే మేము వినమని వారు అనుచున్నారు. ఆ రోజుల్లో వినలేదంటండి. నువ్వు ఎంతమందిని పంపుకో, వినం. నువ్వు ఇరిమియాని పంపించుకుంటావా, యెషయాని పంపించుకుంటావా, మరి యోనాను పంపించుకుంటావా, నువ్వెంతమందిని పంపించుకో, మేము వినము అంటున్నారంట. ఆ రోజుల్లో ముందు తరం వారు, వాళ్ళు కూడా క్రైస్తవులే, వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారే, వారు కూడా ప్రభువుని తెలుసుకున్న వారే. అయితే వాళ్ళు అంటున్నారు, నీవు పంపిన సేవకుల మాట మేము వినము అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఈరోజు మీరు నేను అలాగున్నామా? మనందరం ఒకవేళ అలాగున్నామా? దేవుడు మరలా ఒక సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, బోరధ్వని ఊదుతూ ఉన్నాడు, రండి, రమ్యమైన మార్గంలోకి రండని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రమ్యమైన మార్గంలోకి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చూడండి 16వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 16వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. యాలనగా వారు పోయి త్రోవలన్నిటిని మీద దృష్టించి ఏది నా కనులకు మరుగు కాలేదు. క్షమించాలండి, 6వ అధ్యాయంలోనే ఈ మాట క్షమించాలి. 6వ అధ్యాయంలోనే 17వ వచనం. మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి వారిని చేయ బోరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. ఈ మాట మనం ఇందాక చదువుకున్నాం. దీనికి మరొక కొనంత గుప్తంగా ఇచ్చి నేను ఎదురుకు వెళ్తాను. మరి కాపు కాయు వారిని దేవుడు మీ అందరి మీద నియమించినాడు. వాళ్ళెవరు కాదు, దేవుని సేవకులు కాపు కాస్తూ ఉన్నారు. మీరందరూ పరలోక రాజ్యాన్ని చేర్చుకోవాలని, దేవుడితో ఉండి మీరు సంతోషాన్ని అనుభవించాలని, ఆనందాన్ని అనుభవించాలని, మరి తృప్తిగా బ్రతకాలని. మరి ఈ రోజుల్లో మనం చూస్తే ప్రపంచంలో అన్నీ ఉండి దేవుడు లేకపోతే మీ బ్రతుకు సున్నా. దేవుడు మీతో ఉండి ఈ లోకంలో ఏమీ లేకపోయినా మీరు కోటీశ్వర్లే, మిమ్మల్ని మించిన వారు మరి ఎవరు లేరండి. యెషయా గ్రంథము మరి 65వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గము నడుచుకునుచు లోబడనలను ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవుడు అంటున్నాడు, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గము నడుచుకునుచు లోబడనలను ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అన్నాడండి. దేవుడి మనసు ఎంత గొప్పదో చూడండి. మనమైతే దేనికైనా సరే మంచి వాళ్ళని పిలుస్తాం, దేనికైనా మంచివారే ఉండాలంటాం. ఆ చెడ్డవారిని మనము సహజంగా పట్టించుకోం. ఈ లోకంలో చెడ్డగా తిరుగుతున్న వారంటే మనకు ఇష్టం ఉండదు, మనం కొంచెం మంచిగా బ్రతుకుతున్నప్పుడు. అటువంటి చెడ్డవారిని ఏ పనుషులకి పిలవం, దేనికి ఆహ్వానించం, దేని మీద పెత్తనానేమో, వాళ్ళు దేని మీద కూడా మంచిగా ఉంచాలని మనం అనుకోము. దేవుడు అంటున్నాడు, మరి నా ఆలోచనలు అనుసరింపక తమ ఆలోచనలు అనుసరిస్తూ చెడ్డ మార్గంలో బ్రతుకుచు లోబడ నల్లని ప్రజల వైపు నేను దినమంతా ఎదురు చూస్తున్నాను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ మీలో ఎవరైనా సరే లోబడ నల్లకొన మీ బ్రతుకుల్లో మీరు జీవిస్తున్నారేమో, దేవుని ఎదుక రాలేకపోతున్నారేమో, దేవుని చెంతకు రాలేకపోతున్నారేమో మీరు అనుకోవచ్చు. నిజమే, నేను ఇంత భయంకరమైన పాపములో ఉన్నాను, దోషములో ఉన్నాను, నేను దేవుని దగ్గరికి వెళ్ళే అర్హత నాకు లేదు, నేను భయంకరమైన పాపని, భయంకరమైన దోషిని, నేను దేవునికి ఎద్దుకెళ్ళే అవకాశం నాకు లేదు, నా ఎంత భయంకరమైన పాపి లేడు అని మీలో ఎవరైనా ఆ భావజాలంలో ఉన్నారేమో, దేవుడు అంటున్నాడు, నువ్వెంత పాపివైనా సరే, నువ్వెంత మూర్ఖుడివైనా సరే, నువ్వెంత నీచుడివైనా సరే, నువ్వే పరిశుద్ధుల్లో ఉన్నా సరే, నీ కోసం నా చేతులు చాపుచున్నాను, నీ ఉన్నపాటు నా ఎద్దకు వచ్చాయి.
నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నా యొద్దకు వచ్చాయి, నేను బాగు చేస్తాను, నేను బ్రతుకు మారుస్తాను. గుర్తుపెట్టుకోండి, దేవుడు డాక్టర్ వంటి వాడు, పరమ వైద్యుడు. ఇప్పుడు చూడండి, మనలో చాలామంది మరి ఎటువంటి వారు ఉండాలంటే అండి, మొదర్లు అంటారండి, మొదర్లు, అతికు నీతిమంతులు. ప్రార్థనకు రండి అమ్మా, ప్రార్థనకు రండి అంటే వాళ్ళు అంటారు, మేము ఆలమెల్లిగా వీలమెల్లిగా కాదండి, మేము ప్రార్థనకు వచ్చామంటే పరిపూర్ణంగా మారిపోయి వస్తామండి, మేము వాల్మెలుగా వీలమెలుగా కాదండి, పరిపూర్ణంగా మారిపోయి మహాపరిశుద్ధులుగా మారొస్తామంటారు. నువ్వు చచ్చిపోయినా కూడా జరగదు అది. నువ్వు చచ్చిపోవాలి తప్ప అది జరగదు. నీకు నువ్వు పరిశుద్ధులుగా మారి రావటం అనేది నీ జన్మలో జరగదు, అది జరగదు. దేవుడు అంటున్నాడు, నువ్వే పాపములో ఉన్నావో, నువ్వే స్థితిలో, చాలామంది దేవుని యొద్దకు రాకపోవడానికి ప్రధానమైన కారణము కొన్ని లోపాలు. అది మద్యము కావచ్చు, ఈ లోకములు ఏ పాపమైనా కావచ్చు, ఏ దోషమైనా కావచ్చు, ఏ లోపాలైనా కావచ్చు, ఆ లోపాలను బట్టి దేవుని ఎదుకు రావడానికి చాలామంది భయపడుతుంటారు. నా మాట కాదు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వే పాపములో ఉన్నా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, లోకం నిన్ను అసహించుకుంటున్నా సరే, నీ ఉన్న పోటు నా ఎద్దుకు వచ్చి నిన్ను బాగు చేస్తానంటున్నాడు. గుండు చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే, మన గాయములు కట్టువాడు ఆయనే. ఎందుకంటే జబ్బుతో ఉన్నప్పుడు డాక్టర్ గారు మీకు కనపడ్డారండి, మీకు తెలుసు డాక్టర్ గారు, మరి అడుగుతారు ఎలాగున్నావు అని అడిగారు. ఒంట్లో బాగాలేదురా, నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, ఒంట్లో బాగాలేదురా, చాలా దారుణంగా ఉంటుందిరా, ఒళ్ళంతా నొప్పులు, కిడ్నీలో రాళ్ళు, చాలా సమస్యలు ఉన్నాయిరా అని చెప్పారు మీరు మీ ఫ్రెండ్స్తో. ఆయన డాక్టర్ గారికి అమ్మడు ఆయన ఏం చెప్పాడంటే, ఒరే మా హాస్పిటల్కి రారా, నీకు వైద్యం చేస్తాను, నీకు ట్యాబ్లెట్లు ఇస్తాను, ఫ్రీగానే చేస్తాను అని చెప్పాడు. అప్పుడు మీరన్నారు, ఊరుకోరా, ఇప్పుడు కాదులే తగ్గిపోయాక వస్తానన్నారు. ఎలాగండి, ఇప్పుడు కాదులే తగ్గిపోయాక వస్తానరా అంటే ఎలాగుంటుందండి, లెంపగా మీద కొట్టాలనిపిస్తుంది కదా. తగ్గిపోయాక నువ్వెందుకు హాస్పిటల్కి, నీకు జబ్బు తగ్గాలంటే నీ జబ్బుతోనే హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే నీలో ఉన్న పాపము పోవాలంటే, అది ఏ పాపమైనా కావచ్చు, అది పోవాలి అంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఎద్దుకు రావాలి, దేవునిలోనికి రావాలి. దేవుడు చెప్తున్నాడు, నీ ఆలోచనలు అనుసరించి నువ్వు లోబట్టలేదా దేవుడికి? దేవుడంటే అసహ్యం వేస్తుందా? దేవుడంటే కోపం వస్తుందా? దేవుడంటే భయం వేస్తుందా? నువ్వేమాత్రం భయపడకు. నీ ఉన్న పాటుని ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో దేవుని దగ్గరకు వచ్చాయి, మార్చుకునే బాధ్యత అయింది. నిన్ను పరిశుద్ధపరుచుకునే బాధ్యత అయింది, నిన్ను బాగు చేసుకునే బాధ్యత అయింది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తానని దేవుడు చెప్పాడు. నువ్వు బాగుండక ఆయనకెందుకు? నువ్వే స్థితిలో ఉన్నా సరే బాగు చేసేవాడు ఆయన, పరిశుద్ధపరచేవాడు ఆయన, నిన్ను మార్చుకునేవాడు ఆయన. లోకాసు వార్తలో ఒక వ్యక్తి మాకు కనబడతాడు. లోకాసు వార్తలో మరి 15వ అధ్యాయం 14వ వచనంలో ఒక వ్యక్తి కనబడతాడు. తండ్రి యొద్ద నుంచి పారిపోయాడు, లోకంలో కలిసిపోయాడు, లోకంలోనికి వెళ్ళిపోయాడు, తన ఆస్తంతా కూడా లోకంలో ఖర్చు చేసేసుకున్నాడు, తన ఆస్తంతా పాడు చేసేసుకున్నాడు. అయితే ఆఖరికి మరి పందులు పట్టు తిందామని ఆశపడ్డాడు, ఆ పొట్టు కూడా దొరకలేదంటండి. చూడండి ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి మీరు ఒకసారి ఆలోచించండి. అయితే దానికి ఒక బుద్ధి వచ్చిందంట, నేను వెళ్ళిపోయి నా తండ్రి ఇంట కూలివాడిగా ఉంటాను, నా తండ్రి ఇంట పనివాడిగా ఉంటాను అని బయలుదేరి తండ్రి యొద్దకు వచ్చాడంట. ఎప్పుడు తండ్రి యొద్దకు వచ్చాడు, తండ్రి దూరంగా చూసి, ఒరే నా కొడుక, ఒరే నా కుమారుడా, నీవు నా ఆస్తిని పాడు చేస్తావు, నీ బ్రతుకును పాడు చేసుకున్నావు, ఇంకా నా ఇంటికి రావడం నీకు అర్హత లేదు అని అనలేదంటండి. దూరంగా ఉండగానే చేతులు చాపి నా కుమారుడా రా అని పరుగుని వెళ్ళి ఆ కుమారుని హత్తుకుని, ఆ కుమారుడిని పట్టుకుని ముద్దులు పెట్టుకుని, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి, జోలు తొడిగించి, ఉంగరము తొడిగించి ఆ ఊరందరికీ భోజనాలు పెట్టాడు. తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు తండ్రికి ఎంత సంతోషమో చూడండి. వాడు చెడిపోయాడని, వాడు పాడైపోయాడని, వాడు సమస్తాన్ని కోల్పోయాడని బాధపడలేదు, కానీ తండ్రి తప్పిపోయిన నా కుమారుడు నా యొద్దకు వచ్చాడని తండ్రి సంతోషపడుతున్నాడు. దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు. ఈ రోజున తప్పిపోయావు నువ్వు దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడివి, లోకంలో కలిసిపోయావు నువ్వు, దేవుని యొద్ద లేవు నువ్వు, దేవునితో లేవు నువ్వు. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు రమ్మంటున్నాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వే స్థితిలో ఉన్నా సరే దేవుని యొద్దకు ఉన్న పాటుగా వచ్చాయి. నిన్ను బలపరిచేవాడు ఆయన, ని స్థిరపరిచేవాడు ఆయన, నీ బ్రతుకును మార్చేవాడు ఆయన, నీ జీవితాన్ని మార్చేవాడు ఆయన, నీ బ్రతుకును చక్కపరిచేవాడు ఆయన. నువ్వు సమస్తాన్ని కోల్పోయావా? నువ్వు ఆస్తిని కోల్పోయావా? జీవితాన్ని కోల్పోయావా?
కుటుంబాన్ని కోల్పోయావా, నీ ఆరోగ్యాన్ని కోల్పోయావా, నీ సంతోషాన్ని కోల్పోయావా, అన్నీ తిరిగి ఇవ్వగల సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. నీవు ప్రయాసపడి భారం మోసుకోవద్దు. నీ పాప భారం నువ్వే మోసుకోవద్దు. నీ కష్టాలు నువ్వే మోసుకోవద్దు. నీ అప్పులకు నువ్వే భారం కావద్దు. నీ సమస్యలు నువ్వే కృంగిపోవద్దు. చాలామంది జీవితంలో ఎన్నో అప్పులండి, ఎన్నో సమస్యలండి, ఎన్నో కష్టాలండి, ఎన్నో రోగాలండి. కాబట్టి రోజుల్లో చాలామంది భరించలేక, వాటిని తీర్చలేక, వాటిని కట్టలేక, వారు మోయలేక తమకు తాము ఆత్మహత్య చేసుకుంటున్నారు, తమకు తాము చనిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, నీకు నువ్వు చనిపోవద్దు. నువ్వు దేవుని కుమార్తెవి, నువ్వు దేవుని కుమారుడివి. దేవుని యొద్దకు రా. నీ బ్రతుకు మార్చేవాడు ఆయనే, నీ జీవితాన్ని మార్చేవాడు ఆయనే, నీ బ్రతుకును మార్చి గొప్పవాడుగా చేసేవాడు కూడా ఆయనే. నువ్వు నమ్మినట్లయితే దేవుడు అంటున్నాడు, కన్నిక తన ఆభరణములు మరుచునా మర్రవద్దు. కానీ నా ప్రజలు, నా బిడ్డలు లెక్కలేనని దినాలను మర్చిపోయారు. మీరు మర్చిపోయారా? మీరు ఇంకా యేసు ప్రభు వారు నమ్ముకోలేదా? యేసుక్రీస్తు ప్రభు వారు మా దేవుడు కాదనుకుంటున్నారా? మన రాష్ట్రం కాదనుకుంటున్నారా? మన దేశం కాదనుకుంటున్నారా? పొరపాటు పడుతున్న నా ప్రియా సహోదరి సహోదరులారా, భూమి ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే ఉంటాడు. ఊరికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు ఉండడు. కాబట్టి దేవుడు ఒక్కడే. ఆ దేవుని ఎదుగు రమ్మని దేవుడే చేతులు చాపుతున్నాడు. నువ్వే పరిశుద్ధులను దేవుని ఎదుగు వచ్చి. కొంతమంది క్రైస్తవుల్లో చాలామంది దేవుని ఎద్దుకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయారు వెనక్కి. లోకాశలకి, ధనాపేక్షకి, లోక కోరికలకి వెనక్కి వెళ్ళిపోయారు. సమస్యలను బట్టి వెనక్కి వెళ్ళిపోయారు. బాధలు బట్టి వెనక్కి వెళ్ళిపోయారు. దేవుడితో బ్రతకలేక వెనక్కి వెళ్ళిపోయారు. మిమ్మల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఉన్నపాటును దేవుని ఎద్దుకు వచ్చేయండి. దేవుని మార్గములో సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, ఆనందం ఉన్నది, తృప్తి ఉన్నది. నీ బ్రతుకును మార్చేవాడు దేవుడు. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నేను మారుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడి పిలుపుని మరి చాలా సీరియస్గా తీసుకుంటారని నమ్మచ్చు. ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. మీ సహోదరుడు దానియేలు. అందరికీ వందనాలండి.